నమస్తే. గత 2-3 రోజుల నుంచి కూడా పరకాలలో జరిగినటువంటి సంఘటన, కొండా సుష్మితా పటేల్ మంత్రి కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డిని అలాగే రేవంత్ రెడ్డి చేసిన స్కాముల గురించి బయట పెడతా అని చెప్పిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ లో ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా దాని మీద స్పందిస్తున్నారు. ఇంతకుముందు కూడా చాలా వరకు జరిగినాయి. చాలా మంది కూడా రేవంత్ రెడ్డిని అన్న తర్వాత ఏ లీడర్ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు పెట్టిన టైంలో ఒక కొండా సురేఖ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిపై చాలా వరకు కూడా కుట్రలు జరుగుతున్నాయని చెప్పి కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూస్తే కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు, ఖచ్చితంగా కుట్రలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి తొలగించాలి, ఈ మంత్రి పదవి నుంచి ఎందుకుంది, వాళ్ళ కూతురు చేసిన పనికి ఖచ్చితంగా స్పందించాలి కదా, ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి కొండా సురేఖకి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంతకుముందు ఏ లీడరు అనలేదా? ఏ లీడర్ దీనిపై స్పందించలేదా? ఏ లీడరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదా? అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎడిపోయిండు. కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడినప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ఎలాంటి ఏ లీడరు మాట్లాడలేదు, ఏ లీడరు కూడా దానిపై స్పందించినటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు కొండా సురేఖ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడితే మాత్రం ప్రతి ఒక్కరు అందులో గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సిఎల్పి నాయకులు, ఎమ్మెల్యేలు, బల్మూర్ వెంకట్, అటు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, వెడ్బాం బుజ్జు, వీళ్ళందరూ వీర్లపల్లి శంకర్, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడారు? గతంలో జరిగినటువంటి సంఘటన చూసాం. తుంగతుర్తిలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మందుల సామ్యులపై చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అటు నగరికలకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి దానిపై కూడా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎందుకు స్పందించలేదు? ఎందుకు రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ పోండి, మీరందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టండి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఒక రెడ్డి అయితే ఏంది, ఒక ఐ క్యాస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఏంది, ఖచ్చితంగా మీరు మాట్లాడాలా, మీరు అందరూ స్పందించాలని చెప్పి ఎందుకు ఎమ్మెల్యేలని అటు స్పోక్స్ పర్సన్స్ ని మహిళా లీడర్స్ ని ఎందుకు మాట్లాడడం లేదు? అయితే బీసీ వ్యక్తి, బీసీ సంబంధించినటువంటి వ్యక్తి మంత్రి అయినా సరే, లేకపోతే అందులో ఉన్న కార్యకర్త అయినా సరే ఖచ్చితంగా ఆమెపై స్పందించాలి. లేకపోతే నాకు రేపు ఇబ్బంది అవుతుంది, నేను చేసిన స్కామ్లన్నీ ఎక్కడ బయటపడతాయి అని చెప్పి వీటన్నిటి ప్రెస్ మీట్ పెట్టించినట్ట. ఎందుకు స్పందించట్లేదు? ఏమైనా స్పందించాల్సి వస్తే, ఏమైనా మాట్లాడాల్సి వస్తే నువ్వు మాట్లాడాలి కదా. నీ కిందున్న లీడర్స్, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించాలి? నీ క్యాస్ట్, నీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడితేనేమో అందరు కాముకు కూర్చోవాలి. ఎందుకంటే ఒకవేళ మాట్లాడితే, ఇప్పుడు ఎవరన్నా ఏ లీడర్ అన్నా మాట్లాడితే అందరికి మాట్లాడాలనే ఉంది. ఎందుకు అన్నారు అని చెప్పి, ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పి అందరు అడుగుతున్నారు. కానీ మాట్లాడితే వాళ్ళ పదవికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ పదవి ఎక్కడ తీసేస్తారని చెప్పి వాళ్ళందరూ కాముకుంటున్నారు. నీకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలేమో ఒకెళ్ళి నీకు సపోర్ట్ చేయకుండా ఉన్న తర్వాత వాళ్ళందరి వల్ల ఏమన్నా ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి కాముకుంటాను. వీళ్ళకో న్యాయం, వాళ్ళకో న్యాయం ఎందుకు? నిన్న సిఎల్పి దాంట్లో ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేల దాకా కూర్చొని వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టారు. అంత ఘనంగా ఎందుకు కుట్ర చేస్తున్నారు? కుట్ర చేయాల్సినంత అవసరమే వచ్చింది. వాళ్ళ కూతురు మాట్లాడిన దానికి కొండా సురేఖ ఏం చేస్తారు? ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా మాట్లాడిందని చెప్తున్నారు. ఇంతకుముందు మాట్లాడినప్పుడు మేమే చూసి చూడనట్టు వదిలేసాం. అసలు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ దాంట్లో సభ్యత్వమే లేదని చెప్తున్నారు. మరి సభ్యత్వం లేని ఆమెకి వాళ్ళ తల్లికి ఏం సంబంధం? తల్లి అయితే దగ్గరుండి అయితే కూర్చొని ఒకే సభ మీద కూర్చొని అయితే మాట్లాడగలేదు కదా. అంటే ఇదంతా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇట్లా మాట్లాడితే మనం ఎందుకు పడాలి అని చెప్పి మీరు ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు. ఎక్కడ పోయారు బీసీ నాయకులు, బీసీ సంఘాలు? మేము బీసీ సంఘాల, మేము అవి చేస్తాం, మేము ఇవి చేస్తాం, మా బీసీకి ఏదన్నా అయితే మేము ఎక్కడ దాకైనా పోతాం, ఎలాంటి ప్రెస్ మీట్లను పెడతాం, ఎలాంటి ధర్నాలు ఏం చేస్తాం, ఎక్కడ దాకైనా పోతాం, మాకు 42% రిజర్వేషన్ కావాలి అని చెప్పినటువంటి బీసీ నాయకులు అందరూ ఎడిపోయారు. ఎక్కడున్నారు? మేము బీసీ అని చెప్పుకోగానే మాకు ఇవన్నీ వస్తాయి, మాకు పైన నుంచి ఫండ్ వస్తుంది, లేకపోతే ఆడ నుంచి నుంచి వసూలు చేసుకుంటున్నారా? లేకపోతే బీసీ వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడకుండా ఒక దగ్గర కూర్చొని మీరు రేపు ప్రెస్ మీట్ పెడతాం, ఎల్లుండి ప్రెస్ మీట్ పెడతాం, ఇప్పుడే వచ్చింది మా దగ్గరికి, ఒక 3 రోజుల నుంచి జరుగుతుంది. ఎక్కడ పోయారు బీసీ నాయకులు? మాట్లాడరా? ఓ రెడ్డికి అయితే మాట్లాడతారా? ఖచ్చితంగా దీనిపై బీసీ నాయకులు అందరూ స్పందించి బీసీ నాయకులు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాలి, వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టాలి, ధర్నాలు చేయాలి, ప్రతి ఒక్క దానిపై స్పందించాలి. ఎవరో అగ్రకులంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు.
వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు. వాళ్ళ కింద ఉన్న నాయకులందరిని వాడుకొని బీసీ నాయకులలో కావచ్చు, దళిత నాయకులు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు మాట్లాడితేనే సరిపోతుంది. మళ్ళీ రెడ్డిలు మాట్లాడితే మళ్ళీ అంతకుముందు రెడ్డిలు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఎవరు మాట్లాడబాకండి, మీరు వరకే మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఐక్యత ఉండాలా. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు మన బీసీలకి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఐక్యంగా ఉంటేనే ఇలాంటివి రావు. ఐక్యంగా లేకనేగా అటు కాంగ్రెస్ వాడు పిలిచిండు, కాంగ్రెస్ వాడు దానికి పార్టీకి పోదాం, బీజేపీ వాళ్ళు పిలిచారు, బీజేపీ వాళ్ళు దానికి పోదాం, బీఆర్ఎస్ పిలిచారు, బీఆర్ఎస్లో పోయి కొన్ని రోజులు ఉండొద్దాం అని చెప్పి బీసీ నాయకులందరూ తలా ఒక చోట చేరడం వల్ల, ఐక్యత లేకపోవడం వల్ల ఇలాంటి దారుణాలు అనేవి జరుగుతున్నాయి. బీసీ నాయకులు అయితే స్పందించి మాట్లాడండి. ఒక బీసీకి జరిగే అన్యాయంపై పోరాడితేనే కదా బీసీలలో ఐక్యత ఉంది, బీసీలలో వాళ్ళు దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారని అనుకునేది. ఇలాంటి టైంలోనే మీ ఐక్యతా భావం అనేది బయటకు వస్తుంది. మీరందరూ స్ట్రాంగ్ ఉన్నారా లేరా అనేది అందరికి తెలుస్తుంది. మాట్లాడండి. ఫస్ట్ బీసీ నాయకులందరూ మాట్లాడి ఒక మంత్రి పదవి నుంచి అక్కడ ఉన్న నాయకులందరూ కూడా తీసేయాలి, రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి రాజీనామా? షోకాజ్ నోటీసులు ఎందుకు ఇవ్వాలా? ఏమైనా మంత్రి పదవిలో ఉండి ఏమైనా తప్పుడు మాట్లాడిందా, తప్పుడు వ్యాఖ్యలు చేసిందా? లేదుగా. తప్పుడు వ్యాఖ్యలు చేసిన ప్రతి ఏ నాయకుడికి మీరు ఇవ్వనటువంటి నోటీసులు, అసలు ఏమీ మాట్లాడలేదు, వాళ్ళ కూతురు మాట్లాడిన దానికి ఈమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం. అంటే ఇక్కడ అందరికి అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగా అందులో ఒక బీసీ నాయకురాలు, ఖచ్చితంగా బీసీ నాయకులు దీనిపై స్పందించాలి, మాట్లాడాలి. మీరు ఎంతవరకు పోతారో, మీలో ఎంత స్ట్రాంగ్ ఉన్నారో, ఎంత బీసీ భావం ఉందో బయటికి తెలవాలంటే ఇలాంటివి ఉన్నప్పుడే బయటికి రావాలి. మీరు మాట్లాడండి. మాట్లాడి స్పందించి మేము కూడా బీసీ నాయకులమే, మేము ఏమైనా చేయగలుగుతాం, మా మీదకి ఏ నాయకుడు అని వస్తే బరాబర్ బయటకు వస్తాం అని చెప్పి వాళ్ళకి తెలిసేలా పోరాటాలు చేయండి.